వెళ్ళింది. ఈ డబ్బుల పంచాయతీ కూడా జగన్ చేత ఇప్పించినాకని చెప్పి వెళ్ళింది. వైఎస్ఆర్టీపీకి నిధుల కోసం కూడా వెళ్ళింది. నేను కాంగ్రెస్ కి చేసి నీకెట్ట చేస్తానమ్మా అని చెప్పిన తర్వాత ఆ డికే శివకుమార్ వేణుగోపాల్ ఏం మాట్లాడారో తెలియదు. ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పేది డికే శివకుమార్ వేణుగోపాల్ ఇవాళ ఈనాడు వార్త ఒకటిగా ఉంది, జ్యోతి వార్త ఒకటిగా ఉంది. ఈనాడేమో ఈఎంఐ ప్రయత్నిస్తోంది రాజ్యసభకు అని రాసింది. అవును. జ్యోతి ఏమో ఆల్రెడీ ఇచ్చిన హామీ నెరవేర్చడం భాగంగా వాళ్లే పిలిచి కన్ఫామ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా 4 సీట్లు ఉంటాయి అక్కడ కర్ణాటకలో. 4 ఒకటి బీజేపీకి, 85 సీట్లు ఉన్నాయి బీజేపీకి. ఏది వీళ్ళతో కూడా కలిపి ఇప్పుడు జేడీయూ కూడా కలిసిపోయింది కదా, జేడీఎస్ 85 ఇద్దరికి కలిపి. అక్కడ 45 సీట్లకు ఒక రాజ్యసభ వస్తుంది. ఇప్పుడు ఇంకొక 5 కనుక యాడ్ అయితే 90కి 2 వచ్చేస్తాయి ఆడకి. అప్పుడు 2 కాంగ్రెస్ 2 ఇది అవుతుంది. అంటే మామూలుగా అయితే వీళ్ళు 3కి పోటీ చేస్తారు, వీళ్ళు ఒకటే పోటీ చేస్తున్నారు ప్రతిసారి కూడా. ఇంతకుముందు జేడీఎస్ లేదు, ఇప్పుడు జేడీఎస్ యాడ్ అయింది. రేపు అందులో ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోయాడు కదా, అదే సిద్ధరామయ్య వర్గం గనక ఏమన్నా క్రాస్ ఓటింగ్ చేస్తే ఒక 5 అయిపోయినట్టే. అట్లాంటి గేమ్ ఏమన్నా ఇయ్యాలనుకుంటే బీజేపీ సీరియస్ గా తీసుకోవాలి. బీజేపీ సీరియస్ గా తీసుకుంటే గనక ఒకటే మిగులుద్ది, ఇది 2 మిగులుతాయి కాంగ్రెస్. అలా కాకుండా బీజేపీ ఒకళ్ళనే పోటీ పెట్టింది అనుకోండి, వీళ్ళకి 3 దొరుకుతాయి. అప్పుడు షర్మిలకు గ్యారంటీ అనుకుంటున్నాను నేను. 3 ఉంటే షర్మిలకు